పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు సిహెచ్ సురేఖ జన్మదిన దీవెనలు, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు పూజను సమర్పిస్తున్నారు. ప్రకృత్ నందన్, వినయశ్రీ, కిరణ్ ఆరోగ్యం, దైవాశీస్సులు, బంగారు భవిష్యత్తు, చదువుల కొరకు. బి శోభారెడ్డి పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా. ప్రేమకుమార్, నీలిమ సంతానవరము, జకర్యా, వెల్లాంగిని మాత, హరీష్ మంచి ఆరోగ్యం. రాగి వద్ద ఇతరులు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చినట్లుగా. శ్రీనివాసరావు 25వ జన్మదినం సందర్భంగా దేవుని దీవెనల కొరకు. జి సంపత్ కుమార్, విజయలక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. పూర్ణశ్యామల, జి విజయలక్ష్మి కనిపించినట్లుగా. పూర్ణశ్యామలకు జి విజయలక్ష్మికి కనిపించినట్లుగా. ఎం జయరాజు, సీత కుటుంబం కృతజ్ఞతగా. గోపు అనిల్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. ఎట్టా శ్రీహర్షిని జన్మదినం సందర్భంగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు సమర్పించేవారు ఈ శివకుమారి. ఈ ఆరోగ్యరెడ్డి శోభా కుటుంబము కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సమస్య నుండి విడుదల. ఏ సునీల్ తోమాసమ్మ కుటుంబం కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా అంతోనమ్మ 2వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు. ఎద్దనపూడి క్రిస్టీనా సింధూజ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు క్రిస్టఫర్. దివ్యవాకు కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దేవుని దీవెనలు మెండుగా కురిగినట్లుగా వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. స్టీవెన్, శాలిని, బాబుకుమార్, సుందరమ్మ, శావన్, సోనియా, సచిన్, ప్రిన్స్, అనన్య ప్రియులకు మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేసిన గురువులందరి మంచి ఆరోగ్యం, వారి రాకపోకల యందు దేవుని కాపుదల, సంరక్షణ, వారు చేస్తున్న పరిచయను ప్రభు దీవించి వారి ద్వారా ఆత్మ రక్షింపబడినట్లుగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మాపాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. డి సుందరమ్మ, బాబు కుమార్ మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సఖ్యత, దైవాశీస్సుల కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలుల, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా పూజ. డి సచిన్ బాబు కుమార్ మంచి ఆరోగ్యం, ఉద్యోగం, జీవిత భాగస్వామి కొరకు. ఈ సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలుగు వడకం ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు. డి సోనియా మంచి ఆరోగ్యం, జీవిత భాగస్వామి కొరకు. ప్రియాంక సంపత్ కుటుంబములకు దేవుడు చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా మరియు ప్రీతంకి యుఎస్ఏ వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా. ప్రియాంక సంపతులకు ఆరోగ్యం, సంతానవరం, దైవాశీస్సుల కొరకు. సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు డివైన్ వర్డ్ సెంటర్. అనుశ్రీ హాస్పిటల్ అభివృద్ధి లోన్ శాంక్షన్ అగునట్లుగా. ఏరువ విమల, ఏరువ చిన్నప్రెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు రాజారత్నం జయంతి. గంజి మోనోస్మిత జాబ్ సెక్యూరిటీ, మంచి జీవిత భాగస్వామి కొరకు. గోవిందరెడ్డి, సుమలత, గీతిక, శ్రీకృతి కుటుంబం దేవుడు చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, దేవుని సంరక్షణ, కుటుంబ శాంతి సమాధానం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు. ఈ రాజు నడిపిస్తున్న పావని డైరీ ఫామ్ అభివృద్ధి కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, పిల్లలకు మంచి చదువులు, దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు. సతీష్ కోటి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం మరియు సత్యనారాయణకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మరియు జయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత సమర్పించేవారు కృష్ణవేణి. ఈ సంవత్సరంలో దివ్యవాక్ కేంద్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్న పవర్ మినిస్ట్రీని ప్రభు దీవించి పాల్గొనబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు మెండుగా తన పరిశుద్ధ ఆత్మతో అభిషేకించినట్లుగా. గోపాల్ రెడ్డి, పద్మమ్మ, అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా. అభినాథ్ రెడ్డి మంచి చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, కుటుంబంలోని సమస్యలు తీరి శాంతి సమాధానంతో జీవించినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు. కె క్రాంతి మందిర ఐఐటి సీటు కొరకు. ఎంసెట్లో మంచి కాలేజీలో సిఎస్సి సీటు వచ్చినట్లుగా. ఒక వ్యక్తికి మంచి జీవిత భాగస్వామి దేవుని చిత్త ప్రకారం లభించినట్లుగా పూజను సమర్పించేవారు ఒక కుటుంబం. గంటా తెరీస కుటుంబం కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యం, ఉజ్వల, సాత్విక, మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు. శోభారాణి శివరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, బిడ్డకు మంచి జీవిత భాగస్వామి కొరకు. కిరణ్మయి రెడ్డి, సుందరెడ్డి కుటుంబంలో శాంతి సమాధానం, అప్పు సమస్య నుండి విడుదల, మంచి ఉద్యోగం కొరకు. తిరుమల రెడ్డి, నిర్మల మంచి ఆరోగ్యం కొరకు మరియు దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు.
ఎం వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, వినయ్ బాబు, సౌమ్య కుటుంబం కృతజ్ఞతగా వీరిపై ఉన్న కోర్టు కేసు కొట్టివేసి న్యాయం జరుగునట్లుగా ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చినట్లుగా సౌమ్య, వెంకటేష్, ఆద్య మధ్య ఉన్న సమస్యలు తీరిపోయి శాంతి సమాధానములతో జీవించినట్లుగా కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు ఉదయ్ కుమార్, రాహుల్ కుమార్ మంచి చదువులు, ప్రవీణ్ కుమార్ సంపూర్ణ స్వస్థత, ఇల్లు మంచి రేటుకు అమ్ముడిపోయి సమస్యలు తీరినట్లుగా, పత్తి ప్రకాష్ మంచి ఆరోగ్యం, రీనా, రిషి చదువులు మని దైవాశీస్సుల కొరకు, శిరోమణి శాంతములకు సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం కొరకు, మీనా స్వామి భూమి కోర్టు కేసు నుండి విడిపింపబడినట్లుగా, జెమ్మీ విక్టర్ దేవునికి కృతజ్ఞతగా ఆరోగ్యం, జెమ్మీ విక్టర్ ఫోటోగ్రాఫ్స్ అభివృద్ధి కొరకు దైవాశీస్సుల కొరకు, పెదకాపు బంధకా నుండి విడుదల, మారు మనసు రాజు విశ్వాసంలో ఎదుగునట్లుగా, రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు, భూలక్ష్మి దైవాశీస్సుల కొరకు, తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, తేజ సకల బంధకా నుండి విడుదల, ప్రకృతి నంద్రన్, వియాశ్రీ కిరణ్ ఆరోగ్యం దైవాశీస్సులు బంగారు భవిష్యత్తు కొరకు, వారి చదువులలో మంచిగా రావాలని ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా, శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా, తండ్రి దేవానికేనయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము అపోస్తులలో ఒక అపోస్తులుడు పునీత యాకోబు. 12 మంది అపోస్తులలో మొట్టమొదటగా హతసాక్షిగా వేదసాక్షిగా చంపబడిన వ్యక్తి పునీత పెద్ద యాకోబు. వి టెల్ అబౌట్ హిమ్
యాకోబ్ ద గ్రేట్, జేమ్స్ ద గ్రేట్. మరి యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించిన వాడు. ముఖ్యమైన ఘటనలో పేతురుతో పాటు యోహానుతో పాటు ఈ యొక్క యాకోబు కూడా ఉండటం మనం చూస్తున్నాం. మరి ఈ గొప్ప పునీతుని పండుగ కొనియాడుతున్న మనము, ఈ యొక్క అపోస్తుల యొక్క పండుగ కొనియాడుతున్న మనము ఈరోజు సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలలో నేను త్రాగు పాత్ర నుండి, శ్రమలు అనే పాత్ర నుండి మీరు కూడా త్రాగుతారా అని చెప్పి శిష్యులను, ఆ యోహానుని యాకోబును అడిగినప్పుడు ఆ ఇరువురు అన్నదమ్ములు మేము కూడా తాగుతాము, మీ శ్రమలలో పాల్గొంటాము అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు కోసం శ్రమలు అనుభవించటానికి, వేదనలు అనుభవించటానికి వెనకడుగు వేయలేదు. మరి అలాంటి ఒక గొప్ప విశ్వాసం ప్రియులారా మనకు కావాలి. అంత గొప్ప విశ్వాసం మనకు కూడా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు మనం వెనుకడుగు వేయకూడదు. అలాంటి శ్రమల ద్వారానే యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలలో భాగం పంచుకునే గొప్ప కృప మనకు ఒసగబడుతుంది. మన శ్రమలని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు, దీవెనగా మారుస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యాకోబు గారి మహోత్సవమును కొనియాడుతూ ఉండగా మనం చేసిన తప్పిదాలకై పశ్చాత్తాపపడుతూ పవిత్రములైన ఈ యొక్క దివ్య పూజాబలిని కొనియాడుటకు, ఈ పరమరహస్యములను కొనియాడుటకు, యోగ్యములంగా మనల్ని మనం సంసిద్ధపరచుకొనుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసు క్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీ అపోస్తుల బృందములో మొదటి వేద సాక్షిగా రక్తమును తారపోసి మరణించు భాగ్యమును పునీత యాకోబునకు దయచేసితివి. అతని విశ్వాస ప్రకటనము ద్వారా నీ శ్రీ సభ బలపడును గాక. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ నిరంతరము అతని కాపుదలలో సురక్షితముగా ఉండునట్టు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు కొరంతీలకు వ్రాసిన 2వ లేఖ
4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కాని మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రం కలుగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడవబడలేదు. పరద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరం నందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మధ్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని వ్రాసిన వాని యందున్న విశ్వాసపుట ఆత్మ మా యందును కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలరని మాకు తెలియను. ఇది అంతయు మీ కొరకే. దైవ సంఘము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములు అర్పింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుండి 28 వరకు. అంతటా జబదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేసుకోబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో
నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినది ఏమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చెయ్యగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నాకు కుడి ఎడమల కూర్చుండ చేయనది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము పెత్తనము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలేను. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచినా అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయేటకు వచ్చెను. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము కథోలిక తిరుసభ పునీత యాకోబు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఎవరు ఈ యాకోబు? ఆయన ఏం చేశాడు? ఎందుకు యేసుక్రీస్తు శిష్యులలో ఒకనిగా పరిగణింపబడ్డాడు? మొదటగా గమనించినట్లయితే ప్రియులారా, ఆయన కుటుంబం. ఈ యాకోబు యొక్క తల్లిదండ్రులు జబదయి మరియు సలోమి అమ్మ. ఈ బిడ్డలతో పాటు తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా వాళ్ళ తల్లి యేసుక్రీస్తు పరిచర్యలో భాగస్థురాలుగా ఉన్నట్లుగా మనము సువార్తలలో మనం చూడొచ్చు. వీళ్ళు బెత్సైదా పురానికి చెందినవారు, కపర్నాము చెందినవారు. మరి కపర్నాములో వీళ్ళ వృత్తి ఏంటి అంటే చేపలు పట్టేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువు కపర్నాముకు వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధించి పేతురుతో సహా నీటి లోతులోనికి తీసుకొని పోయి వల వేసినప్పుడు వల పిగులునంతగా చేపలు పడ్డాయి పేతురుకి. మరి అప్పుడు పేతురు అక్కడనే కొంత దూరంలో యాకోబు యోహానులు వాళ్ళ తల్లిదండ్రులతో, తండ్రితో కలిసి, జబదాయితో కలిసి వాళ్ళని సరిచేసుకుంటున్నారు. వాళ్ళను కూడా నీళ్ళలోకి పిలిపించినప్పుడు 2 పడవల నిండా చేపలు నింపుకొని బయటికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ జబదాయి కుమారుల వైపు తిరిగి, యోహాను యాకోబుల వైపు తిరిగి, మీరు నన్ను అనుసరించండి అని పలికాడు. మరి ఆ సమయంలో మనకు వాక్యం చెప్తుంది ప్రియులారా, అంతయు వదిలిపెట్టి వారి యొక్క వలను, వారి తల్లిదండ్రులను, వారి వృత్తిని అంతయును వదిలిపెట్టి వారు యేసును వెంబడించారు, ప్రభువును అనుసరించారు. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని యొక్క పిలుపు పొందుకున్నప్పుడు, దేవుని యొక్క పిలుపు అందినప్పుడు, సేవ చేయటానికి యేసుక్రీస్తు ప్రభు పిలిచినప్పుడు ప్రియులారా, వెనుతిరగకుండా ఆ యొక్క పిలుపునకు ప్రతిస్పందించే ఒక మంచి మనసు. ఇట్ ఈస్ ఎ సాక్రిఫైస్. అదొక త్యాగం. కుటుంబాన్ని వదిలేయటం, వృత్తిని వదిలేయటం. ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు. యేసుక్రీస్తు శిష్యులుగా వెళితే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, అగోచర్యం. కానీ ఆయన మీద నమ్మకం ఉంచి సమస్తం వదిలిపెట్టి ఈ 2 అన్నదమ్ములు పేతురు, ఆంద్రేయతో సహా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు. ఆయన మొట్టమొదటి శిష్యులు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ 4 యేసుక్రీస్తు పిలిచిన తర్వాత మొట్టమొదటి శిష్యులు అని చెప్పి మనము చెప్పొచ్చు. రెండవదిగా ప్రియులరా, ఈ యాకోబును గురించి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వీళ్ళని ఏమంటున్నామంటే సన్స్ ఆఫ్ థండర్ అంటున్నాం. ఉరిమేవారని అర్థం. మనకి వాక్యములో రాయబడి ఉంది మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో. ఎందుకంటే వాళ్ళు చాలా ఉత్సాహం కలిగిన వ్యక్తులు.
ఉత్సాహం కలిగిన వ్యక్తులు, ప్రభు పట్ల ఎంతో తీవ్ర ఉత్సాహం కలిగిన వ్యక్తులు. అందుకనే వాళ్ళకి ఈ పేరు వచ్చింది, ఉరిమే వాళ్ళని చెప్పి వచ్చింది, సన్స్ ఆఫ్ థండర్. మరి ఎంతో ఉత్సాహం కలిగిన వ్యక్తుల్ని, ఈ వ్యక్తులను మనం చూస్తూ ఉంటే ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క ప్రధాన ముఖ్యమైన ఘట్టాలు, అది తాబోరు పర్వతం మీద రూపాంతరం చెందటం కానీ, యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ గదిలోనికి వెళ్ళిన ఒక్క ముగ్గురు వ్యక్తులలో పేతురు, యోహాను, ఆంద్రేయ. యేసుక్రీస్తు తాబోరు పర్వతం మీద రూపాంతరం చెందినప్పుడు ఆ పర్వతం పైకి వెళ్ళింది పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు. మరి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కడరా రాత్రి భోజన తర్వాత ఆయన గెత్సెమని తోటలోనికి వెళ్ళాడు. మిగిలిన శిష్యులందరూ కూడా దూరంగా నిలబడ్డారు. కానీ తనతో పాటు దగ్గరగా ఉండి తన కోసం ప్రార్థన చేయాలని తీసుకొని పోబడిన ఆ యొక్క ముగ్గురు శిష్యులలో ప్రియులారా, పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, మరియు యాకోబు ఉన్నాడు. ఇలా క్రీస్తు ప్రభు యొక్క కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలలో యేసుక్రీస్తు ప్రభునకి అతి దగ్గరగా ఉన్న వ్యక్తులలో ఈ యాకోబు ఒకరు. అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆయన యేసుక్రీస్తు ప్రభుకి, అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ యాకోబుని ఎంతగా నమ్మాడో, యాకోబుకి తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత స్థానం కల్పించాడో ఈ ఘట్టాలను బట్టి, ఈ ముఖ్యమైన సంఘటనలను బట్టి ఈ యొక్క యోహానుని, ఈ యొక్క యాకోబుని మరియు పేతురుని ఆ ముఖ్య ఘట్టాలకి తీసుకొని వెళ్ళటాన్ని మనం పరిశీలించినప్పుడు వారి మీద ఎంత ప్రాధాన్యత ఉంచాడో ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో విషయం ఏంటంటే, సువార్త పట్ల వీళ్ళు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా యాకోబు. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము నగరానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో సమరియా ప్రాంతం కూడా వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలా సమరియా ప్రాంతం కూడా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాంతం కూడా వెళుతూ గ్రామాలలో వాళ్ళు సువార్తను బోధించుకుంటా యెరూషలేము వెళ్తున్నారు. మరి అలాంటి ఒక సందర్భంలో ఒక సమరియాలో ఉన్న ఒక పట్టణానికి, ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మా దగ్గరికి రాకూడదు, మీరు సువార్త బోధించకూడదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని ఆపివేసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా పౌరుషంతో ఊగిసలాడారు. ప్రభువా మీరు చెప్పండి, మీరు ఆజ్ఞ ఇయ్యండి. మనం చదువుతున్న లూకా సువార్త 9వ అధ్యాయంలో 54వ వచనంలో ఒకసారి మన వాక్యం చూద్దామా? లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనము వాళ్ళు ఎంత తీవ్రతతో ప్రతిస్పందించారో చూద్దామా? ఆయన శిష్యులకు యాకోబు, యోహానులు అది చూచి, ప్రభు ఆకాశంలో అగ్నిని వర్షించి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి. చూడండి, ఆకాశము నుంచి అగ్నిని కురిపించి వీళ్ళని నాశనం చేద్దాము, వీళ్ళు మన మాట వింటలేదు, వీళ్ళు మనల్ని సువార్త బోధించడానికి ఆటంకపరుస్తున్నారు, పరిచర్య చేయడానికి ఆటంకంగా ఉన్నారు, సొదొమ గొమొర్రా పట్టణాల వలె పైలోకం నుంచి అగ్నిని కురిపించి వీళ్ళను కూడా నాశనం చేద్దాం. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నా మీద ఉన్న ప్రేమ చేత మీరు ఈ మాటలు పలుకుతున్నారు, కానీ మనము ఇలా చేయకూడదు. అంటే యేసుక్రీస్తు ప్రభు పట్ల ఎంత గాఢతమైన ప్రేమ ఉన్నదో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సువార్త పరిచర్యను బట్టి ఎంత గాఢతమైన ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ సంఘటనను బట్టి వారిలో ఉన్న దుందుడుకు స్వభావం, వాళ్ళని నాశనం చేసేద్దాం, వాళ్ళని చంపేద్దాం. కానీ యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నది తన శిష్యులలో ఇలాంటి స్వభావాన్ని కాదు. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, శిష్యులలో కూడా అన్నీ పర్ఫెక్ట్గా లేవండి, వాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అవిశ్వాసాన్ని ప్రదర్శించారు, వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభుని కొన్నిసార్లు సరి అయిన విధంగా అర్థం చేసుకోలేకపోయారు. అయినా కానీ ప్రభువు వాళ్ళను ప్రేమించాడు, వాళ్ళని ఎన్నుకున్నాడు, వాళ్ళను బలపరిచాడు, అభిషేకించాడు, తన శిష్యులుగా మార్చుకున్నాడు. మరి ఈరోజు మనం ఈ సువిశేష పట్టణంలో కూడా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళ తల్లి సలోమి తన 2 బిడ్డల్ని తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు నీ పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని నా బిడ్డల్ని కూర్చోబెట్టుకో అని అన్నాడు. మరి ఇలా అడిగినప్పుడు మిగతా 10 మంది శిష్యులకు తెలిసింది, వాళ్ళ కోపం వచ్చింది. వీళ్ళిద్దరు బొనగాళ్ళ, వీళ్ళిద్దరే పోటుగాళ్ళ, అంటే మేము శిష్యులం కాదా, మేము అద్భుతాలు చేయలేదా, యేసుక్రీస్తు మమ్మల్ని పిలవలేదా అని చెప్పి వీళ్ళిద్దరి మీద తర్వాత గొడవ పెట్టుకున్నారు. పక్కకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకు రాయబడి ఉంది, మిగిలిన శిష్యులు వీళ్ళతోటి
10 మంది గొడవ పడ్డారంట, వాగ్విదాలు ఆడారు. మరి ఈ విషయం యేసుక్రీస్తు ప్రభు తెలిసినప్పుడు ఆ శిష్యులందరినీ పిలిచి మందలించాడు. ఎందుకంటే ఈ ఇద్దరు అధికారం కోసం, గుర్తింపు కోసం ప్రాకులాడారు. మరి రికమెండేషన్గా వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. మరి ఇలాంటి విషయంలో యేసుక్రీస్తు ప్రభు మనకు కొన్ని సత్యాలు బోధిస్తున్నాడు. ఆ సత్యాలు ఏంటి? పరలోక రాజ్యంలో గొప్పగా ఉండేవాడు, అధికారం కలిగిన వాడు ఎవడంటే సేవ చేసేవాడు, సేవకునిగా ఉండేవాడు. తన శిష్యులు సేవకులుగా ఉండాలని కోరుకున్నాడు, ప్రేమ కలిగిన సేవకులుగా ఉండాలని కోరుకున్నాడే కానీ అధికారంతో పెత్తనం చెలాయించే, తన అధికారాన్ని ప్రదర్శించే వారిగా ఈ లోక అధికారుల వలె ఉండకూడదని చెప్పి యేసు ప్రభు తన శిష్యుల నుంచి ఆయన ఆశపడ్డాడు, కోరుకున్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ యొక్క యాకోబు గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పునరుత్థానమైన తర్వాత 12 మంది అపోస్తులు పైగదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత భయముతో, పిరికితనముతో ఉన్న అపోస్తులు ధైర్యవంతులుగా మారి గొప్ప అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తూ సువార్తను బోధించడం మొదలుపెట్టారు. మరి ఇలా సువార్త క్రీస్తు పునరుత్థానుడయ్యాడని చెప్పి యేసుక్రీస్తు సువార్తకి, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి అపోస్తులు సాక్షులుగా మారారు. మరి ఇలా మారిన తరుణంలో ప్రియులరా, యూదా మతనాయకులు యాకోబును బంధించి ఆయనను రాళ్లతో కొట్టి చంపించారు. అంటే యేసుక్రీస్తు కోసము మొట్టమొదటి ప్రాణార్పణం చేసిన, హతసాక్షిగా మరణించిన అపోస్తులుడు యాకోబు. యాకోబుతోనే హింసలు ప్రారంభమయ్యాయి. యాకోబుతోనే క్రైస్తవుల, యేసుక్రీస్తు శిష్యుల శ్రమలు ప్రారంభమయ్యాయి. పర్సిక్యూషన్ స్టార్టెడ్ విత్ జేమ్స్. కానీ ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నట్లుగా ప్రియులారా, పౌలు గారు అంటున్నారు, మేము కేవలము సాధారణమైన మట్టి పాత్రలమే. కానీ ఈ మట్టి పాత్రల్లో దేవుడు తన యొక్క శక్తిని, మహత్తరమైన శక్తిని ఇచ్చాడు. ఈ శక్తి మాదు కాదు, దేవునిది అని. ఆ శక్తి ద్వారానే సువార్త నిమిత్తమై, యేసుక్రీస్తు నిమిత్తమై ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హేళనను పడినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, కలిమి లేమి ఏ పరిస్థితి వచ్చినా, కొరడా దెబ్బలు తినాల్సి వచ్చినా, హింసింపబడాల్సి వచ్చినా, ప్రియులారా, అపోస్తలులు, శిష్యులు ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు. ఆ అభిషేకంతో వారికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆత్మశక్తితో ఎన్ని శ్రమలు పాలయ్యారో అంత గొప్పగా ముందుకు వచ్చి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మరి అలాంటి కోవలోనికి వచ్చిన వ్యక్తియే ఈ యాకోబు. అందుకే మొదటి హతసాక్షిగా మరణించాడు. మరి ఇంత గొప్ప పునీతుని యొక్క పండుగ మనం కొనియాడుతున్నామంటే ప్రియులారా, ఇతనికి ఏ విధంగా యేసు ప్రభు పిలవగానే ప్రతిస్పందించి సర్వం వదిలేసి ప్రభువును అనుసరించాడో, ప్రభువునకు అతి దగ్గరగా ఉన్న ఒక శిష్యులలో ఒకడుగా ఉన్నాడో, ప్రభు మనస్సు నెరిగి జీవించాడో, ప్రభు కోసం అపోస్తులందరిలో మొదటిసారి తన ప్రాణార్పణం చేశాడు, చనిపోవడానికి వెనకాడలేదు. మరి ఇవన్నీ కూడా మనము ప్రభు శిష్యులుగా మనం నేర్చుకోవాలి. ప్రభు కోసం త్యాగం చేయడానికి వెనకడుగు వేయకూడదు. ప్రభు కోసం శ్రమలు అనుభవించటానికి మనం వెనుకడుగు వేయకూడదు. ఎందుకంటే శ్రమలు పొందిన ప్రతిసారి మనకి జీవ కిరీటం అనేది యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేశాడు. మరి ఈ అపోస్తుల యొక్క పండుగ సందర్భముగా ఈ అపోస్తుల యొక్క ప్రార్థన సహకారాన్ని కోరుతూ మనము కూడా అతని వలె ధైర్యముగా జీవించే కృపను దయచేయమని ఆ ప్రభుని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఆబేలుని అర్పణ ప్రేమతో గైకొని, అబ్రహాముని ప్రేమతో పిలిచిన దేవా, మా తనువును మనసును
అర్పణ చేతుము మా తనువును మనస్సును అర్పణ చేతుము దీవించు తండ్రి సుతుని ద్వారా దీవించు తండ్రి సుతుని ద్వారా అందుకును స్వామి ప్రేమ మీరా ఈ దీన జనుల కానుకలను మీ దయతో. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి కానుకలు మన ప్రార్థనలు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమల బాప్తిస్మము ద్వారా మాకు పాప విముక్తిని దయచేయుచున్నావు. నీ సంకల్పానుసారము అపోస్తులందరిలో ప్రథముడిగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల పాత్రము నుండి పానము చేసెను. ఇతని ఉత్సవము నాడు మేమర్పించు ఈ బలి నీకు ప్రీతికరమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూను చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దేవదూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో నీకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేసడు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తనను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మన మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ముఖ్యముగా ఈనాడు దివ్య పూజా బలిని సమర్పించిన వారి ఉద్దేశములన్నీ కూడా నీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము. ఉత్థానమగుదగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోను, ఆమె భర్తయ్యగు పునీత జోజప్ప గారితోను, అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు జోసెఫ్ రెండనమెడ్జల వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు శిష్యులలో మొట్టమొదటగా ప్రాణత్యాగం, వేదసాక్షిగా అతసాక్షిగా మరణించిన వ్యక్తి ఈ యొక్క యాకోబు. మరి యేసుక్రీస్తు పరిచర్య నిమిత్తమై, సువార్త నిమిత్తమై ఈరోజు లోకంలో ఎంతోమంది శ్రమలు ఎదుర్కొంటున్నారు, హింసలు ఎదుర్కొంటున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. మరి అలాంటి వారందరూ కూడా ధైర్యముగా సువార్తను బోధించే ఆత్మను వారందరికీ ప్రసాదించమని మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశిటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. నిత్య జీవ భోజమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలో. రారే రారే ఓ జనమా, నిర్మల హృదితో స్వీకరింప. రారే రారే ఓ జనమా, నిర్మల హృదితో స్వీకరింప. రారే రారే ఓ జనమా, నిర్మల హృదితో స్వీకరింప. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తలుడు ధన్యజీవియునైన యాకోబు విజ్ఞాపనము ద్వారా నీ సహాయమును మాకు అందించుము. ఈ పునీతుని ఉత్సవమునాడు నీ పవిత్రములైన పరమవరములను సంతోషముతో మేము స్వీకరించుచున్నాము. ఈ అపోస్తులుని ప్రార్థన ద్వారా పరిచర్యలో ఎదురైన హింసలను ధైర్యముతో ఎదుర్కొను కృపను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను ఆశీర్వదించి
సదా సర్వదా తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మమ్ము ఆవరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా.